బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించనున్న బీసీల పోరుగర్జన మహాధరణకు వివిధ పార్టీల బీసీ నాయకులు రాష్ట్రం నలుమూల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంపునకు వీరు నిరసన తెలపనున్నారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోట కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధరణ చేపడుతున్నారు. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మహాగర్జన మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపనున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించనున్న బీసీల పోరుగర్జన మహాధరణకు వివిధ పార్టీల బీసీ నాయకులు రాష్ట్ర నలుమూల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంపునకు వీరు నిరసన తెలపనున్నారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోట కేటాయించాలని ప్రధాన డిమాండ్లతో ఈ మహాధరణ చేపడుతున్నారు. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మహాగర్జన సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు. చక్రి, ఈ రోజు ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగబోతోంది. బీసీల పోరు గర్జన మహాధర్నా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో బీసీలకు సంబంధించి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ లో కూడా ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు బీసీ సంఘాలు ఈ రోజు ఢిల్లీలో ధర్నా నిర్వహించబోతా ఉన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క ధర్నా నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క భారీ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇటు కొండా సురేఖతో పాటు బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇతర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఈ యొక్క భారీ ధర్నాలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో చూసుకున్నట్టయితే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డిఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వజ్రరాజు రవిచంద్ర, అదేవిధంగా ఇతర ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారని బీసీ సంఘాలు చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 రోజుల క్రితమే బీసీ సంఘాలు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక ట్రైన్ లో బీసీ సంఘాలు ఇప్పటికే ఢిల్లీకి పయనమై వెళ్ళాయి. రాష్ట్రం నుంచి కీలక నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. దాదాపు 1500 మంది బీసీ నేతలు ఇప్పటికే అక్కడికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కూడా పార్లమెంట్ లో ఆమోదించాలని చెప్పి కూడా ఇప్పటికే బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఆ డిమాండ్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు కూడా జనగణన జరగలేదు. ఒకవేళ ఇప్పుడు జనాభా లెక్కల్లో ఖచ్చితంగా ఈ యొక్క కులగణన చేర్చాలని చెప్పి కూడా ఈ యొక్క బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా బీసీ మహిళలకు కోటా వితిన్ ద కోటా అనే నినాదంతో కూడా బీసీ మహిళలకు కూడా అన్యాయం జరగకుండా కూడా అందులో రిజర్వేషన్లు పొందుపరచాలని చెప్పి కూడా ఇటు ఈ యొక్క సమావేశంలో డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యొక్క ధర్నా అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలు, బీసీ సంఘాల నేతలు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల నాయకులను, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసి పార్లమెంట్ లో యొక్క బిల్లు ఆమోదం పొందేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా
విజ్ఞాపనలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఏదైతే బీసీలకు సంబంధించి 2 బిల్లులు ఉన్నాయో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లతో పాటు రాజకీయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 2 బిల్లులను కూడా తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో ఈ యొక్క ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఈ ధర్నా ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తామని చెప్పి ఇటు బీసీ సంఘాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ధర్నాకు మద్దతు ఇవ్వడంతో ఇది పెద్ద ఎత్తున ధర్నా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క ధర్నాను విజయవంతం చేస్తామని చెప్పి ఇప్పటికే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాకు రాబోతా ఉన్నారు. తద్వారా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ధర్నా ఒక వేదిక కాబోతా ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీసీ సంఘాలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. అయితే రాజు, మహాధర్నా అనంతరం మీరు చెప్పినట్లుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందంటారా? వారు మద్దతు ఇచ్చే అవకాశం అక్కడ కనిపిస్తుందా రాజు? ఇప్పటికే బీసీలకు సంబంధించి 2 మాటలు మాట్లాడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కావచ్చు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొదట బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చింది, కానీ తర్వాత ఇందులో ముస్లింలు ఉన్నారని చెప్పేసి ఒక నెపంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం బీజేపీ రాజకీయం చేస్తా ఉంది అని చెప్పి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. అయితే కేంద్ర మంత్రులను కలిసి వారికి విజ్ఞాపనలు చేస్తే మరి వాళ్ళు ఎంత మేరకు దీన్ని సానుకూలంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కీలక మంత్రులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పార్లమెంట్ లో చట్టం దాల్చాలంటే ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ ఉండాలి. కాబట్టి సో వీలైనంత ఎక్కువ మంది అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవాలి. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలను కూడా, ఎవరైతే లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులను కలవడం ద్వారా తద్వారా దేశవ్యాప్తంగా దీన్ని ఒక చర్చనీయాంశమైన అంశంగా తీసుకొచ్చి తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఇటు బీసీ సంఘాల నాయకులు కానీ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మెజారిటీ రాజకీయ పక్షాలు దీన్ని జాతీయ కులగణంలో ఏదైతే జనాభా లెక్కల్లో కులగణాన్ని కూడా చేర్చాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉందో దీనికి మెజారిటీ రాజకీయ పార్టీలు ఇప్పటికే దీనికి సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా అయితే బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇంకా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ ధర్నాతో పాటు ఇతర మంత్రులను కూడా కలిసి దీని యొక్క పోరు తీవ్రతరం చేస్తామని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకుంటే మరో చేస్తామని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఇప్పటికే రైట్. థ్యాంక్ యూ రాజు. రైట్. ఐక్యత